మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ని క్రాస్ చేస్తే కానీ సాఫ్ట్వేర్ జాబ్ రాదండి ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్లో. ఫస్ట్ది ఏంటంటే మీ నోటీస్ పీరియడ్ మినిమం 30 డేస్లో అయి ఉండాలి. మీకు 60 డేస్ ఆర్ 90 డేస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరో కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ 90 డేస్ అని యాక్సెప్ట్ చేస్తున్నాయి కానీ, బట్ మోస్ట్లీ ఏంటంటే 15 to 30 డేస్ లోపు ఉండాలి ఆర్ ఇమీడియట్ అయి ఉండాలి. అండ్ సెకండ్ది ఏంటంటే మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ 3 years ఎక్స్పీరియన్స్గా ట్రై చేస్తున్న జాబ్ కోసం, బట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 4 years ఆర్ 5 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అంత డెప్త్గా మీరు ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేయకుండా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో 1 month పడుతుంది ఆర్ 15 days పడుతుంది ఆర్ 2 months కూడా పడుతుంది మీకు రిజల్ట్స్ రావడానికి. కొంతమందికి 1 month తర్వాత కూడా మీకు ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ ఉండటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్న ప్రజెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి కానీ అప్లై చేస్తుంటే మాత్రం అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండాలి. స్పెషల్గా పిఎఫ్ ఉందా, యూఏఎన్ నెంబర్ ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు.